ఓకే, లైఫ్ జాకెట్ ని ఎలా ధరించాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆహా అమ్మా, నాకు సందేహం. ఏమిటా లైఫ్ జాకెట్? ఒకవేళ ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయిపోతే ఈ లైఫ్ జాకెట్ యూస్ అవుతుంది. సరిపోయింది. ఊర్లో నుంచి బయలుదేరడానికి ముందే సముద్రంలో క్రాష్ అయిపోతుంది అంటున్నారే, ఇది చాలా అన్యాయం. బండిని కొంచెం పక్కన పెట్టమంటారా? నేను దిగిపోతాను. మిర్చి చూడండి, ముందు దీన్ని ఇలా తగిలించి ఆ తర్వాత ఇలా వేసుకోవాలి, అంతే. ఓహో, మీ తాడుని ఇలా లాగాలి. ఒకవేళ గాలి ఫిల్ అవ్వకపోతే ఈ ట్యూబ్ తీసుకుని ఇలా ఊదాలి. ఏంటి, మీ అందరికి అర్థమైందా? అర్థమైంది. కానీ ఒక ప్రాబ్లం, మా అమ్మకి బలూన్ ఊదడమే రాదు. ఇది కూడా ఊదడం రాకపోతే సైలెంట్ గా కూర్చో షిన్చాన్. ఓకే, మీ అందరికి లైఫ్ జాకెట్ ని ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా? అర్థమైంది. నాకు అంతా అర్థమైంది. షిన్చాన్, వీడి అల్లరి మరీ ఎక్కువైపోయిందే. అర్థమైంది. అవును మేడం, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. సూపరు. నన్ను మరీ పొగిడేస్తున్నారు, నాకు సిగ్గేసేస్తుంది బాబోయ్, ఇక చాలు. మీ అందరికి ఫ్రీ భోజనాన్ని ఇవ్వను. మీరు ఏం చేస్తున్నారు?